నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు రూమటైడ్ ఆస్టియోఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? మీ చేతి కాళ్ళ వేళ్లు వంకర్లు పోతున్నాయా? ఆర్థరైటిస్ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందా? అధిక బరువు ఆర్థరైటిస్ కు ప్రధాన కారణమా? ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలున్నాయి? రూమటైడ్ ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. కాళ్ళు చేతులు వంకర్లు పోవడం ఆర్థరైటిసేనా లేకపోతే నార్మల్గా కూడా దాన్ని తీసుకోవచ్చా? ఎప్పుడు దాన్ని ఆర్థరైటిస్ అనుకోవాలి మ్యామ్? ఎస్. సో ఈరోజు మనం ఎక్కువగా కాలంలో చూసేది ఆర్థరైటిస్ ప్రాబ్లం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటిది? ఆర్థర్ అంటే మన బాడీలో ఉన్న జాయింట్స్, బోన్స్, మరి కార్టిలేజెస్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, వాపు. ఎప్పుడైనా కూడా మన బాడీలో ఏ జాయింట్ అయినా సరే, ఎక్కడైనా సరే మీకు నొప్పి వస్తుంది అండ్ దట్ టు మీకు స్వెల్లింగ్తో పాటు నొప్పి వస్తుందంటే జనరల్గా డాక్టర్స్ అనేది ఈ ప్రాబ్లంకి ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటారు. సో ఆర్థరైటిస్ అంటే ఏంటిది? దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఆర్థరైటిస్ నార్మల్గా మనకు జాయింట్ స్పేస్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, స్పెషల్గా మోకాళ్ళల్లో ఎక్కువగా బరువు పెరిగినప్పుడు నార్మల్గా మన వెయిట్ అనేది కంప్లీట్గా మన నీ జాయింట్స్లో వస్తూ ఉంటుంది. అంటే వెయిట్ బేరింగ్ జాయింట్లో మన రెండు మోకాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్పెషల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత 35-40 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళలో మెనోపాజ్ అంటే పీరియడ్స్ అనేది జనరల్గా స్టాప్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఎక్కువగా ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మన రెండు మోకాళ్ళలో ఏదైతే జాయింట్ స్పేస్ అనేది ఉంది అది నెమ్మదిగా తగ్గడం అనేది జరుగుతుంది. మెడికల్లీ మనం దీనికి చెప్తూ ఉంటాము కార్టిలేజ్ అనేది జనరల్గా డీజనరేట్ అనేది అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జనరల్గా అంటూ ఉంటాము. నార్మల్గా మన ఇండియాలో 50-60% ఆడవాళ్ళు జనరల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్తోని బాధపడుతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజ్ అండ్ దానివల్ల వచ్చే వెయిట్ గెయిన్ అండ్ ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోవడం వల్ల మన బోన్స్ లోపల కాల్షియం డెఫిషియన్సీ, దానికి మన మెడికల్ టర్మ్స్లో ఆస్టియోపోరోసిస్ కూడా అంటూ ఉంటాము. సో నార్మల్గా మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నది అంటే మీకు ఎప్పుడు అర్థమవుతుంది? మీరు కిచెన్లో, స్పెషల్గా ఆడవాళ్ళు ఎప్పుడైతే కిచెన్లో నిలబడి వర్క్ చేస్తూ ఉంటారో నార్మల్గా చిన్నగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో మీకు ఏమనిపిస్తుంది? ఎక్కువసేపు నిలబడినప్పుడు మాత్రమే పెయిన్ అనేది జనరల్గా మీరు ఫీల్ అనేది చేస్తూ ఉన్నారు. రెస్ట్ చేసిన తర్వాత ఈ పెయిన్ అనేది నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇది కంటిన్యూస్గా మీ మోకాళ్ళ లోపల డీజనరేషన్ అంటే కార్టిలేజ్ అనేది అరగడం అనేది కంటిన్యూస్గా ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ కాలం మీరు డాక్టర్కి దీనికి చూపెట్టకుండా ఇలాగే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా అది ఆస్టియో ఆర్థరైటిస్లో మారిపోతూ ఉంటుంది. సో సపోజ్ మీకు ఏ ఏజ్ అయినా సరే, ఈరోజు ఏంటంటే మనకు చాలా ఎక్కువగా ఫాస్ట్ లైఫ్ ఉండడం వల్ల ఎక్కువగా మనం మోడర్న్ లైఫ్ అనేది ఫాలో అనేది చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఒక 10 years 20 years కంటే ముందు ఏదైతే 45 years తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటుండే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఈరోజు మనకి చిన్న ఏజ్లో అంటే 25-35 years లోపలనే మనకు చూడడం అనేది జరుగుతుంది మన ప్రాక్టీస్ లైఫ్లో. సో కొంతమందికి ఎర్లీగా అంటే చాలా తొందరగా అనేది జనరల్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్, కొంతమందికి ఏజ్ వల్ల వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎక్కువగా మనం చూసేది ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ దీని తర్వాత ఈరోజు ఒక లాస్ట్ 10 years నుంచి యంగ్ ఏజ్లో కూడా, చిన్న ఏజ్లో కూడా ఆడవాళ్ళకి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఆర్థరైటిస్ ప్రాబ్లంలో చాలా సివియర్గా అనేది ఉంటుంది. నార్మల్గా దీంట్లో కొన్ని స్టేజెస్ ఉంటుంది. అది మనం ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఒకసారి అంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఇవన్నీ కూడా మనం కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గే పరిస్థితులు ఉంటాయని చెప్పారు కదా, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అలాగే ఏజ్తో సంబంధం లేకుండా వస్తుందని చెప్పారు. మేల్స్ ఫీమేల్స్లో ఎలా ఉంటుంది మ్యామ్ పర్సంటేజ్? సో నార్మల్గా ఎక్కువ పర్సంటేజ్ అనేది ఆడవాళ్ళలో హయ్యెస్ట్ అనేది ఉంటుంది. 70% పేషెంట్స్ ఎవరైతే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాల్లో ఏదైతే అరగడం జరుగుతుంది దానివల్ల వచ్చే ఆర్థరైటిస్కి ఏదైతే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటామో దాంట్లో ఇండియాలో అయితే 70% పేషెంట్స్ అనేది జనరల్గా ఆడవాళ్ళు అనేది ఉంటారు. మగవాళ్ళకి కాల్షియం డీజనరేషన్ అనేది నార్మల్గా 45-50 years తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్లో మాత్రమే చాలా చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతుంది. దాంట్లో కొన్ని కేసెస్
కేసెస్లో జనరల్గా వాళ్ళు ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్, అంటే మోకాళ్ళకి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేశారు చాలా చిన్న ఏజ్ నుంచి. అలాంటి కండిషన్స్లో మాత్రమే జనరల్గా జరుగుతూ ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ మనం చూస్తూ ఉంటాము, లేకపోతే ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, లేబర్ వర్కర్స్, వాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ అనేది మగవాళ్ళలో చిన్న ఏజ్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలి? స్పెషల్గా ఆడవాళ్ళు అనేది తొందరగా దీనికి సకంబ్ అవుతారు, ఇది ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. మగవాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ 40 years తర్వాత స్టార్ట్ అవుతుంది. స్పెషల్గా ఆడవాళ్ళు ఒక విషయం గుర్తు ఉంచుకోవాలి. సపోజ్ మీరు 3 months 6 months వరకు ఇలాగే కంప్లైంట్ మీకు వస్తుంది, మీరు నిలబడినప్పుడు మీకు పెయిన్ వస్తుంది, రెస్ట్ తీసుకున్న తర్వాత నార్మల్ అవుతుందంటే డెఫినెట్గా మ్యాక్సిమం మీరు 6 months మాత్రమే వెయిట్ చేయాలి. 6 months కంటే ముందు కూడా అట్లీస్ట్ మీరు 3 months వరకు వెయిట్ చేయండి. పాసిబుల్ ఉంటే 3 months తర్వాత ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోండి. డాక్టర్ జనరల్గా ఎగ్జామినేషన్లో ఒక ఎక్స్రే రిపోర్ట్ అనేది రాసి ఇస్తుంటారు. దాంట్లో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నది, లేకపోతే క్వశ్చన్ మార్క్ ఉంది, ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే డెఫినెట్గా మీకు డాక్టర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పటి నుంచి మీరు అర్థం చేసుకోవాలి మీకు చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో అది ఏ ఏజ్ అయినా సరే అది రివర్సిబుల్, అంటే 100% నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చాలా ఎక్కువగా హై పర్సంటేజ్ అనేది ఉంటుంది, 90% ఛాన్స్ ఉంటుంది అది పూర్తిగా రివర్స్ అవ్వడానికి. సో ఇలాంటి కండిషన్లో మీకు ఓన్లీ మెడిసిన్స్, డయట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు ఎంతకాలం మెడిసిన్స్ యూజ్ చేయాలి. మీకు చూసిన తర్వాత అందరిది కేసు డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మీకు ఇలాంటి కండిషన్ ఉన్నది అంటే మీరు విదిన్ 3 months అనేది డాక్టర్ దగ్గర వెళ్ళి రిపోర్ట్స్ చేయించుకొని దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీకు సివియర్గా లేదు, మామూలుగా ఉన్నదంటే డెఫినెట్గా మీరు 6 months అయిన తర్వాత మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. కాకపోతే మీకు కరెక్ట్గా డాక్టర్స్ చెప్తారు మీకు ఇది ఇనీషియల్ స్టేజా, గ్రేడ్ 1లో ఉన్నారా, దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే చాలా చిన్న కాలం, ఒక 3 months 6 months మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. కాకపోతే మీకు ఏదైతే డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది అది లైఫ్ టైం అనేది చేయాల్సి వస్తుంది. బికాస్ ప్రతి ఒక్క రోజు మన సెల్స్ అంటే మన బాడీలో ఉన్న కణాలు అనేది డీజనరేట్ అవుతున్నాయి, కొత్త సెల్స్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మన రోజు రోజుకి ఏజ్ అనేది పెరుగుతుంది, మనం రోజు రోజుకి చిన్న ఏజ్లో మనం వెళ్ళిపోవట్లేము. సో డెఫినెట్గా ఇది ఒక ప్రోగ్రెసివ్ డిసార్డర్ అంటే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇది కంప్లీట్గా రివర్స్ అవ్వడం అనేది డాక్టర్స్ మీకు ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజెస్లో చూసిన తర్వాత మీకు గైడెన్స్ ఇస్తారో అది మీరు కరెక్ట్గా ఫాలో చేస్తే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా మనం చూస్తూ ఉంటాము చాలా లాస్ట్ స్టేజెస్లో కంపల్సరీ సర్జరీ అనేది అవసరం అనేది వస్తూ ఉంటుంది. సో ఆ స్టేజ్కి రాకుండా ఉండాలంటే మీకు డాక్టర్స్ చెప్పిన సరిగ్గా ట్రీట్మెంట్, డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఫాలో చేస్తే రివర్స్ అవుతుంది ఈ ప్రాబ్లం, అండ్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అనేది జనరల్గా చాలా చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మేము బాడీలో ఏ కంటెంట్ తగ్గితే ఇలాంటి సమస్యలు వస్తాయి? అలాగే కొంతమంది తెలుసుకోకుండా, మీరు ఇంతకుముందు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని అన్నారు, తెలుసుకోకుండా ఓవర్గా వాక్ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్? ఎస్. సో ఈరోజు మనం చూసే కండిషన్స్లో డెఫినెట్గా బికాస్ ఈరోజు ఓవర్ ఇన్ఫర్మేషన్ ద్వారా అంటే మనకు ఇంటర్నెట్లో ఈజీగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ వస్తుంది. సో జనరల్గా అందరూ స్పెషల్గా వెయిట్ లాస్ కోసానికి అది ఏ ఏజ్ అయినా సరే నార్మల్గా ఫస్ట్ చూసేది ఏంటంటే వాకింగ్, జాగింగ్ అండ్ రన్నింగ్. సో ఫస్ట్ థింగ్ అయితే ఏంటిది, వాకింగ్, జాగింగ్ అండ్ రన్నింగ్ ఏదైనా సరే, స్పెషల్గా జాగింగ్ అండ్ రన్నింగ్ లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది జనరల్గా మీకు వెయిట్ మీ హైట్ పరంగా 100% కరెక్ట్గా ఉన్నారు అంటేనే మీరు రన్నింగ్ కానీ జాగింగ్ కానీ 3 months to 6 months మీ నీ జాయింట్స్కి, మోకాళ్ళకి స్ట్రాంగ్ చేసిన తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ చేయాలి. మోకాళ్ళకి స్ట్రాంగ్ చేయడానికి స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది మీ జనరల్గా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి మీరు అర్థం చేసుకొని దానికి కరెక్ట్గా ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది మోకాలు అనేది ఎలా స్ట్రాంగ్ చేయడానికి దానికి ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. మినిమం 3 months to 6 months మీ మోకాళ్ళు అనేది స్ట్రాంగ్ అయిన తర్వాత మాత్రమే నెమ్మదిగా గ్రాడ్యువల్గా డైలీ ఒక 20 minutes మాత్రమే వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత గ్రాడ్యువల్గా చాలా స్లోగా జాగింగ్ అండ్ రన్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది కూడా జనరల్గా మీరు వెయిట్ అనేది పర్ఫెక్ట్గా మీ హైట్ ప్రకారంగా ఉన్నారు అంటే మాత్రమే చేయాలి. సపోజ్ మీరు వెయిట్ అనేది మీ హైట్ కంటే ఎక్కువగా ఉన్నారు, అట్లీస్ట్ ఒక 10 kg కూడా ఎక్కువగా ఉన్నారు అంటే డెఫినెట్గా మీరు వాకింగ్ కానీ రన్నింగ్ అండ్ జాగింగ్ స్పెషల్గా మీరు ఎప్పుడు కూడా చేయకూడదు.
ఇట్లాంటప్పుడు మీకు తొందరగా ఈ డీజనరేషన్స్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు లోపల కొన్ని మెనిస్కస్ ఉంటాయి, కొన్ని పార్ట్స్ ఉంటాయి, దాంట్లో టేర్ అంటే కొంచెం ఒక చిన్న ఫ్రాక్చర్ లాంటిది కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో స్పెషల్గా ఆడవాళ్ళు, జనరల్గా మగవాళ్ళలో ఈ లిగమెంట్స్ కానీ జాయింట్స్ కానీ ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే బికాజ్ వాళ్ళకి కాల్షియం అనేది తొందరగా డిక్రీజ్ కాదు, తొందరగా తగ్గిపోదు, కాబట్టి ఆడవాళ్ళ కంటే మనం కంపారిజన్ చేస్తే సో వాళ్ళకి ఇంత ప్రాబ్లం అనేది ఉండదు. ఆడవాళ్ళకి ఏ ఏజ్ అయినా సరే వాళ్ళు చాలా కాషియస్గా, మేము పర్సనల్గా కూడా జిమ్లో చూస్తూ ఉంటాము, యంగ్ అమ్మాయిలు ట్రెడ్మిల్ పైన చాలా ఎక్కువసేపు వరకు రన్నింగ్ అనేది చేస్తూ ఉంటారు. జనరల్గా మేము యాజ్ అ డాక్టర్ దీనికి చాలా తక్కువ మీరు చేయాలి అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం మేము. బికాస్ జనరల్గా యంగ్ ఏజ్లో అందరికీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఈ చిన్న ఏజ్లో చేస్తే ఎక్కువగా ప్రాబ్లం ఉండదు, కాకపోతే దాని ఎఫెక్ట్ అనేది మీకు 10 years తర్వాత కానీ 20 years తర్వాత మాత్రమే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ డెఫినెట్గా చేయకూడదు. కాల్షియం, విటమిన్ డి అండ్ ప్రోటీన్ అనేది మన మోకాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత లేకపోతే రాకూడదు అంటే సరిగ్గైన కాల్షియం, విటమిన్ డి అండ్ ప్రోటీన్ తప్పకుండా తీసుకోవాలి ఈరోజు. బికాజ్ అగైన్ వెయిట్ లాస్ కోసానికి జనరల్గా డైరీ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు అండ్ పాల పదార్థాలు తీసుకోవద్దు అని జనరల్గా చెప్తూ ఉంటారు. అది 100% రాంగ్ అని మనం చెప్పడానికి లేదు. కాకపోతే ఇలాంటివి ఎవరైతే వెయిట్ లాస్ అనేది చేయడానికి డైరీ స్టాప్ చేస్తున్నారో వాళ్ళకి అన్నిటికంటే ఫస్ట్ కాల్షియం అండ్ విటమిన్ డి తగ్గిపోతూ ఉంటుంది. సో నంబర్ 1 రీజన్ మోకాళ్ళ నొప్పులు రావడానికి, ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి కాల్షియం అండ్ విటమిన్ డి బాడీలో తగ్గడం. సో ఫస్ట్ అనేది మీరు ఒక డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి, ఇది 100% మీ కోసానికి సూటబులా కాదా, దాని తర్వాతనే మీరు ఇలాంటి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది స్టాప్ చేయడం చేయండి. బికాస్ దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆస్టియోఆర్థరైటిస్ ఫ్యూచర్లో విదిన్ 6 to 8 months అనేది జనరల్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మనకు ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డయట్ అనేది అవసరం వస్తుంది. ఎక్స్ట్రీమ్ డయట్స్ ఏదైనా సరే ఎవరికి కూడా జనరల్గా బాడీలో అనేది సూట్ అనేది కాదు. సో మీ ఏజ్, మీ జెండర్, మీరు ఫీమేలా మేలా ఇది చూసిన తర్వాత డాక్టర్స్ మీకు సరిగ్గా సజెషన్ ఇస్తారు. మీరు ఇలాంటి ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నప్పుడు డెఫినెట్గా మీ ఫ్యామిలీ డాక్టర్కి ఒక్కసారి కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు చేయాలి. నేను చెప్పినట్లు మీరు హైట్ కంటే కొంచెం ఎక్కువగా వెయిట్ ఉన్నారు, అట్లీస్ట్ 6 to 7 kg మీ బాడీలో మీ ఎక్కువగా ఉన్నారు అంటే డెఫినెట్గా రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఎప్పుడు కూడా మీరు చేయొద్దు. వాకింగ్ చేయాలనుకుంటే ఓన్లీ అండ్ ఓన్లీ ఫిక్స్డ్ ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది, 20 minutes. అలాగే మ్యామ్, అంటే మీరు ఏ రకంగా చూస్తున్నా ఆర్థరైటిస్ అనేది వెయిట్తో బాగా రిలేటెడ్గా ఉంది. కమింగ్ టు ద హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆర్థరైటిస్ బాధపడుతున్నప్పుడు వెయిట్ లాస్ కూడా చేయిస్తూ ఉంటారా ఈ ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు? సో నార్మల్గా మనకు కాజెస్, మన ఆస్టియోఆర్థరైటిస్లో కారణాల్లో ఓన్లీ అండ్ ఓన్లీ కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ తగ్గిపోవడం మాత్రమే కాదు, ఏజ్ ఫ్యాక్టర్ మాత్రమే కాదు, వెయిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒకటి ప్రాబ్లం ఉంటుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్పెషల్గా మెనోపాజ్ అయిన తర్వాత ఆడవాళ్ళకి ఎప్పుడైతే 40-45 years తర్వాత మంత్లీ పీరియడ్ స్టాప్ అయిన తర్వాత జనరల్గా వెయిట్ లాస్ అనేది జరగదు. సో అలాంటి వాళ్ళకి జనరల్గా మనము వెయిట్ అనేది స్టేబుల్గా ఉంచుకోవాలి అని గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాము. దాంతోపాటు ఎవరికైతే నార్మల్గా చిన్న ఏజ్ ఉంది ఇంకా వాళ్ళకు వెయిట్ లాస్ ఏ ఏజ్లో ఉన్నారు అంటే డెఫినెట్గా మనం గైడెన్స్ ఇస్తూ ఉంటాము. మీరు వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అండ్ వెయిట్ లాస్ కోసానికి సేఫ్గా మీరు ఎలా మీ డయట్ అనేది ఫాలో చేయాల్సి వస్తుంది. జనరల్గా బికాజ్ ఈరోజు ఇంటర్నెట్స్లో చాలా షార్ట్ డ్యూరేషన్లో, చాలా తక్కువ టైంలో ఎక్కువగా వెయిట్ లాస్ చేయడానికి జనరల్గా సక్సెస్ స్టోరీస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా పేషెంట్స్ కూడా అది చూసి చాలా మోటివేట్ అవుతారు, మేము కూడా ఇట్లా చేయాలనుకుంటారు. కాకపోతే అది మెడికల్లీ కరెక్ట్ కాదు. నార్మల్గా మెడికల్ సూపర్విజన్లో మీరు చేయాలి. చాలా తక్కువ టైంలో మీరు ఎక్కువగా వెయిట్ లాస్ చేసుకుంటున్నారంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో మీకు వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీ ఏజ్ పరంగా మీరు కరెక్ట్గా ఏం చేయాలి అండ్ మీరు వెయిట్ లాస్ చేయాలనుకున్నా కూడా బికాజ్ డెఫినెట్గా ఆస్టియోఆర్థరైటిస్ తగ్గడానికి వెయిట్ లాస్ ఉన్నప్పుడు జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ రివర్స్ కూడా అవుతుంది ఈరోజు లేటెస్ట్ స్టడీస్ ప్రకారంగా. సో డెఫినెట్గా మనం ఇది గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాము. కాకపోతే పర్ఫెక్ట్గా ఎంత టైంలో ఎంత రిడ్యూస్ చేసుకోవాలి అది పర్సన్ టు పర్సన్ మనం పేషెంట్ హిస్టరీ తీసుకున్న తర్వాత ప్రాపర్గా దానికి గైడ్ చేస్తూ ఉంటాము.
దానివల్ల జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్లో పెయిన్ తగ్గడం అనేది చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది అండ్ రివర్స్ అవ్వడం. నార్మల్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్లో గ్రేడ్స్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ అంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, మళ్ళీ గ్రేడ్ 4. గ్రేడ్ 3 and 4 అంటే అది కంప్లీట్గా సర్జికల్ కేస్ అయిపోతూ ఉంటుంది. అది జనరల్గా మీకు నార్మల్గా కూడా మీరు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో కొంతమందికి వాడలింగ్ గేట్ అనేది ఉంటుంది. వాడలింగ్ గేట్ అంటే ఏంటిది, వాళ్ళు రైట్ అండ్ లెఫ్ట్ బెండ్ అయ్యి వాళ్ళు నడుస్తూ ఉంటారు. స్పెషల్గా కొంచెం ఎక్కువ ఏజ్ అయిన తర్వాత ఈ కండిషన్ మనం చూస్తూ ఉంటాము. సో అది 100% సర్జికల్ కండిషన్. కాకపోతే కొంతమంది దాంట్లో పెయిన్ మేనేజ్మెంట్ కోసానికి మెడిసిన్ వాడాలనుకుంటే హోమియో కేర్లో డెఫినెట్గా అలాంటి మెడిసిన్స్ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ లేకుండా. కాకపోతే ఇనీషియల్ స్టేజ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 జనరల్గా ఇది 100% రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో సపోజ్ మీరు వెయిట్ లాస్ చేసుకుంటున్నారంటే అది రివర్స్ అవ్వడం అంటే ఆస్టియోఆర్థరైటిస్ పూర్తిగా గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 నుంచి ఇనీషియల్ స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ డెఫినెట్గా మన దగ్గర జరిగినాయి అండ్ దీనికే మనం సక్సెస్ స్టోరీస్ లాగా మనం జనరల్గా ప్రజెంట్ చేస్తుంటాము. సో డెఫినెట్గా ఒక కాంబినేషన్ అంటే రూట్ కాజ్కి మనం అర్థం చేసుకొని మనం ప్రిపేర్ అవుతున్నాం అండ్ పేషెంట్కి సజెషన్స్ ఇస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి మెడిసిన్స్, డయట్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా ఉంటున్నాయి అండ్ అలాంటి కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే అంటే చాలామంది ఒక ఏజ్ క్రాస్ అయిపోయిన తర్వాత కాల్షియం, మెగ్నీషియం, ఇప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు, తీసుకుంటూ ఉంటారు. అంటే ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ సలహాలు లేకుండా తీసుకోవచ్చా? నార్మల్గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం ఈరోజు బికాస్ సప్లిమెంట్స్ అనేది అగైన్ ఒక 10 years కంటే ముందు మనం కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువగా దట్టు మన ఇండియన్ కంపెనీస్ అనేది చాలా ఎక్కువగా మార్కెట్స్లో ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్, డెఫినెట్గా అది మీరు తీసుకోవాలి. కాకపోతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు డాక్టర్ సలహా, డాక్టర్ సూపర్విజన్లో మాత్రమే తీసుకోవాలి. కాల్షియం కానీ విటమిన్ డి కానీ ట్యాబ్లెట్స్ అనేది ఏ స్టేజ్లో ఎంత అవసరం ఉంది అది డాక్టర్స్కి మాత్రమే కరెక్ట్గా అర్థమవుతుంది. నార్మల్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్లో స్పెషల్గా ఎప్పుడైతే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ డి అనేది జనరల్గా ఒక పెయిన్ అనేది తగ్గడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే డాక్టర్స్ కూడా మైండ్లో ఉంచుకుంటారు. విటమిన్ డి టెస్ట్ చేపిన తర్వాతనే జనరల్గా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మీరు ఇంత వాడాల్సి ఉంటుంది. మీరు సెల్ఫ్ మెడికేషన్ అంటే మీరే వెళ్ళి తీసుకోవడం అండ్ కంటిన్యూస్గా తీసుకోవడం డాక్టర్ సలహా లేకుండా అంటే డెఫినెట్గా అది మంచిది కాదు. బికాజ్ ఈరోజు మెడిసిన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్ అయ్యే కండిషన్స్లో 90% మనం చూసింది సెల్ఫ్ మెడికేషన్. అంటే పేషెంట్స్ అనేది బికాజ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, సో నార్మల్గా వాళ్ళే పర్చేస్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. సో డెఫినెట్గా మీరు ఏ మెడిసిన్ అయినా సరే, ఒక సింపుల్ కాల్షియం ట్యాబ్లెట్ అయినా సరే కొన్ని డేస్ వేసుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాదు. బట్ ఎస్, డెఫినెట్గా ఎక్కువ కాలం మీరు యూస్ చేస్తున్నారంటే డాక్టర్ సూపర్విజన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యూస్ చేస్తే మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు తెలిసి ఉన్నా కూడా ఈవెన్ కొంతమందికి ప్రిస్క్రిప్షన్స్ కూడా తెలిసి ఉంటాయి, అయినప్పటికీ కూడా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి రిపోర్ట్ చూపించుకోండి, డాక్టర్ ద్వారా ఎగ్జామినేషన్ చేయించుకోండి. దాని తర్వాత మాత్రమే కాల్షియం, విటమిన్ డి అనేది మీరు స్టార్ట్ చేయండి. బికాజ్ డాక్టర్స్ మీకు పర్ఫెక్ట్గా చెప్తారు మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత వాడాలి, ఎంత కాలం వాడాలి అండ్ ఎప్పుడు స్టాప్ చేయాలి. అలాగే ఈ మధ్యకాలంలో చెకప్స్ చేయించుకుంటున్నారు, 6 monthsకి 1 yearకి కంప్లీట్ బాడీ చెకప్స్. ఆర్థరైటిస్కి సంబంధించి ముందస్తుగా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే తెలుస్తుందా, ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాబోతుంది అని ఇలాంటి చెకప్స్లో? ఎస్. సో ఈరోజు ఒక చాలా మంచి ఇంపార్టెంట్ థింగ్ మన ఇండియాలో ఏంటంటే 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి ఫుల్ బాడీ చెకప్స్ అనేది ఉంటుంది. దాంట్లో డెఫినెట్గా మనకు అర్థమవుతుంది మీకు ఫ్యూచర్లో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఉన్నదంటే ఎంతవరకు ఉన్నది. స్పెషల్గా దాంట్లో కొన్ని టెస్ట్స్ ఉంటాయి, సిఆర్పి ఉంటుంది, ఈఎస్ఆర్ ఉంటుంది, 2 మోకాలది ఎక్స్రే ఉంటుంది, యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది అండ్ లాస్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ టెస్ట్ ఏదైతే ఉంటున్నాయో డెఫినెట్గా అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవన్నీ టెస్ట్ అనేది మీరు 1 yearకి ఒక్కసారి డెఫినెట్గా చేయించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ మీకు సజెస్ట్ చేసినా చేయకపోయినా మీకు ప్రాబ్లం ఉన్నదంటే డాక్టర్ 6 monthsకి ఒక్కసారి ఈ టెస్ట్ అనేది జనరల్గా రాసిస్తారు. సో డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే మీరు నార్మల్గా ట్రై చేయాలి. డాక్టర్స్ మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు చేసుకోవాలి. యాన్యువల్లీ అంటే 1 yearకి ఒక్కసారి చేయించుకోవడం అది ఒక హెల్దీ ప్రాసెస్. డెఫినెట్గా అందరూ కూడా చేసుకోవాలి, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా. సో ఇది ఒక మంచి పద్ధతి. కాకపోతే రిపీటెడ్గా 3 monthsకి ఒక్కసారి చేయించుకోవడం కొంతమంది బికాజ్ వాళ్ళు ఓవర్ యాంగ్షియస్ ఉంటారు,
హెల్త్ గురించి. సో 3 monthsకి ఒక్కసారి కొన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. అది కూడా అగైన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు చేయించుకోవద్దు. 3 monthsకి ఒకసారి చేయించే టెస్ట్ వేరే ఉంటుంది. సో డెఫినెట్గా ఇలాంటి టెస్ట్ అనేది చేయించుకుంటే మనకు అర్థమవుతుంది మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, స్పెషల్గా ఆర్థరైటిస్ కేసెస్లో. లైక్ కమింగ్ టు ద ఆర్థరైటిస్ టైప్స్ ఎన్ని ఉంటాయి, హోమియోకేర్లో ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఆస్టియో ఆర్థరైటిస్. ఇది మన ఇండియాలో చాలా ఎక్కువగా మనం చూసే కేసెస్. సెకండ్ ఇంపార్టెంట్ మన ఆర్థరైటిస్లో ఉంటుంది రూమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సెకండ్ ఆర్థరైటిక్ కండిషన్ మన ఇండియాలో. ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది? మన ఆస్టియో ఆర్థరైటిస్లో బోన్స్ లోపల ఒక జాయింట్ లోపల అరగడం అనేది జరుగుతుంది. రూమటాయిడ్ ఆర్థరైటిస్లో జాయింట్ పైన ఏదైతే లేయర్స్ ఉంటుందో దానిపైన జనరల్గా మీకు ఫ్లూయిడ్ కలెక్షన్ అంటే వాటర్ రిటెన్షన్, వాటర్ అనేది అక్కడ ఉండడం, దానివల్ల స్వెల్లింగ్ రావడం అండ్ దానివల్ల స్టిఫ్నెస్ రావడం. నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పెద్ద జాయింట్స్లో జనరల్గా వస్తుంది. పెద్ద జాయింట్స్ అంటే మన హిప్ జాయింట్స్, మళ్ళీ మోకాల జాయింట్స్. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నార్మల్గా చిన్న జాయింట్స్, ఫింగర్స్లో స్పెషల్గా అది స్టార్ట్ అవుతుంది. మన చేతి ఫింగర్స్ ఏదైతే ఉంటాయో, సో నార్మల్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి మీరు చూస్తూ ఉంటారు వాళ్ళకి హ్యాండ్స్ అనేది బాగా స్వెల్లింగ్ ఉంటుంది. స్పెషల్గా బిట్వీన్ ద ఫింగర్స్ ఏదైతే జాయింట్స్ ఉంటాయో దీంట్లో ఎక్కువగా వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు జనరల్గా హ్యాండ్స్ అనేది జనరల్గా స్టిఫ్గా ఉంటే వాళ్ళకు స్పెషల్గా మార్నింగ్ లేసిన తర్వాత సో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది మనం బ్లడ్ టెస్ట్లో చూపించినప్పుడు చెక్ చేయించినప్పుడు కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. మోర్ దెన్ 20 ఉన్నప్పుడు జనరల్గా మనం చెప్తూ ఉంటాము ఇది రూమటాయిడ్ ఆర్థరైటిస్ కేసు ఉంది. దీంట్లో అగైన్ ఒక రూమటాయిడ్ ఆర్థరైటిస్లో సీరో నెగటివ్ కూడా ఉంటుంది. అంటే మీకు అన్ని లక్షణాలు ఉన్నాయి రూమటాయిడ్ ఆర్థరైటిస్వి, అయినా కూడా మీకు రిపోర్ట్స్లో ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది నెగటివ్ వస్తుంది, నిల్ వస్తుంది, నార్మల్ వస్తుంది. సో దానికి ఒక సెకండ్ కేటగిరీ అంటారు సీరో నెగటివ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్. కాకపోతే లక్షణాలు మోస్ట్లీ రెండువి సేమ్ ఉంటాయి. మీకు మార్నింగ్ లేవగానే చేతులు అనేది స్టిఫ్గా ఉంటాయి. ఎండ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు రూమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్లో మీకు ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. ఇది చాలా తక్కువ కేసెస్లో వస్తుంది. కొంతమందికి చాలా సివియర్గా ఉన్నప్పుడు పెయిన్స్ ఎక్కువగా సివియర్ ఉన్నప్పుడు స్పెషల్గా వాళ్ళు ఎలా కొన్ని ఫుడ్ ఐటమ్స్కి వాళ్ళు ఎలర్జీ ఉంటుంది, లేకపోతే వాళ్ళకు అది బికాజ్ ఎగ్జాంపుల్ పులుపు ఐటమ్స్ ఉంటాయి, హెవీ ప్రోటీన్స్ ఉంటాయి. నార్మల్గా ఈ ఐటమ్స్ తీసుకున్నప్పుడు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ది ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఇంక్రీజ్ అవుతుంది. బికాజ్ ఇది స్వెల్లింగ్ క్రియేట్ చేసే కండిషన్ ఉంటుంది బాడీలో వెళ్ళిన తర్వాత. సో అలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే విదిన్ 2 days నెక్స్ట్ డే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ నార్మల్గా వాళ్ళకు ఫ్రీ ఉండడం అనేది జనరల్గా జరగదు. అంటే ఎప్పుడైనా కూడా వాళ్ళ హ్యాండ్స్కి మూవ్మెంట్ చేసినప్పుడు వాళ్ళకు టైట్నెస్ అనిపిస్తుంది. కొంచెం ఎక్కువగా హ్యాండ్ మూవ్మెంట్ అయినప్పుడు వాళ్ళకు పెయిన్ కూడా అవుతుంది. అండ్ సివియర్ కేసెస్లో ఎవరికైతే చాలా ఎక్కువగా కాలం నుంచి రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది 10 years 20 years నుంచి అలాంటి వాళ్ళకు మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి జాయింట్ డిఫార్మిటీస్ కూడా ఉంటాయి. అంటే చేతులు అనేది కొంచెం అనేది బెండ్ అయిపోవడం, వంకర్లు వేయడం అనేది కూడా జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా అందరికీ జరగదు. ఎవరికైతే చాలా క్రానిక్ చాలా ఎక్కువ టైం నుంచి రూమటాయిడ్ ఆర్థరైటిస్తోని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకు జనరల్గా మనం చూస్తూ ఉంటాము. సో జనరల్గా ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎంతవరకు రివర్సిబుల్ ఉన్నది? రూమటాయిడ్ ఆర్థరైటిస్ డెఫినెట్గా రివర్స్ అవుతుంది. కాకపోతే దీనికి ఎక్కువ కాలం మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత ఒక 3 years 4 years యూజ్ చేసిన తర్వాత మాత్రమే ఇది రివర్సిబుల్ ఉంటుంది. ఈవెన్ హోమియోపతి ద్వారా బుక్స్లో మెడికల్ బుక్స్లో రాసిన ప్రకారంగా రూమటాయిడ్ ఆర్థరైటిస్ జనరల్గా రివర్స్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్. కొన్ని కేసెస్లో అది రివర్స్ కూడా కాదు, కొన్ని కేసెస్లో జరుగుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ బాడీ టైప్. కాకపోతే మన హోమియోపతిలో డెఫినెట్గా దీనికి రిజల్ట్స్ ఉంటుంది. బట్ చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తర్వాత దీనికి రిజల్ట్స్ అనేది ఉంటుంది. కొన్ని కేసెస్లో ఎవరికైతే జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది అలాంటి కేసెస్లో జస్ట్ ఒక 6 months ముందే స్టార్ట్ అయ్యింది అలాంటి వాళ్ళు ఎవరైతే వేరే మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళు కొంతమందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హోమియోపతి కూడా స్టార్ట్ చేస్తారు. అలాంటి కేసెస్లో మనం ఒక సజెషన్ ఇస్తాము, మీరు యూజ్ చేసే మెడిసిన్స్తో పాటు హోమియోపతి అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు రివర్స్ అనేది డెఫినెట్గా అవుతుంది. ఎక్కువ కాలం నుంచి మీకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నదంటే జనరల్గా దాంట్లో రివర్స్ అవుతుందా లేదా అదొక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మొత్తానికి ఆర్థరైటిస్ అంటే ఏంటి, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు